నమస్తే, వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం జూన్ 2వ తేదీ నుండి గురుగ్రహం కర్కాటకంలో సంచరించడం వల్ల మంచి అనుకూలతను పొందే లగ్నాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో చెప్పబోయే ఫలితాలు గురుగ్రహం ఉన్నటువంటి స్థానాన్ని, అదేవిధంగా చూసే స్థానాలను బట్టి, అదేవిధంగా వారి జన్మ లగ్నాత్ గురుగ్రహ ఆధిపత్య ఫలితాలను కూడా కలిపి చెప్పడం జరుగుతుంది. జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు, అంటే 4 నెలల 29 రోజులు లేదా 151 రోజులు గురువు ఉచ్చస్థితిలో కర్కాటకంలో సంచరించడం జరుగుతుంది. అలానే ఈ గురుగ్రహ మార్పు గురించి విశేషంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, గురువు తన స్వక్షేత్రమైనటువంటి అంటే 9వ చూపుతో తన స్వక్షేత్రమైనటువంటి మీనాన్ని చూడటం, అక్కడ ఉన్నటువంటి శని గ్రహాన్ని చూడడం. కాబట్టి ఈ 151 రోజులు గురువు శని గ్రహాన్ని హోల్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయం అన్నది గురుపాలిత లగ్న జాతకులకు చాలా అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు మీ వ్యక్తిగత జన్మ జాతకంలో గురుగ్రహానికి ఎంత బలం ఉందో అంత బలాన్ని మీకు గోచారంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక అదే విధంగా మీకు గురుదశ ఉందా లేదా అన్న దాన్ని బట్టి ఫలితాలు ముఖ్యంగా ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మీకు గురుదశ మిగిలి ఉన్నట్లయితే మీరు ఎక్కువ ఫలితాలు చూడవచ్చు. మీకు గురుదశ కంప్లీట్గా పూర్తయినట్లయితే మీకు చాలా తక్కువ ఫలితాలు మాత్రమే చూడడానికి అవకాశాలు ఉంటాయి. మొదటిగా మేషలగ్నం, నవమాధిపతి అయినటువంటి గురువు చతుర్థానికి రావడం, అందులోనూ ఉచ్చ స్థితిలో ఉండడం, స్థిరాస్తులకు సంబంధించినటువంటి లాభాలు చూడడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మంచి తీర్థయాత్రలకు ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక అదేవిధంగా గురువు దశమాన్ని చూడడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అనుకూలత అన్నది కనిపిస్తుంది. అలానే గురువు అష్టమాన్ని చూడడం, జయక్షేత్రం అన్నది బలపడుతుంది. పెండింగ్ లో ఉన్నటువంటి పనులు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ లగ్నానికి వ్యయాధిపత్య దోషం ఉండదు. ఎందుకంటే కోణాధిపత్యం రావడం వల్ల గురువుకు ఈ వ్యయాధిపతి అంటే ద్వాదశాధిపతి ద్వాదశ స్థానాన్ని చూడడం వల్ల వీరు మంచి సద్గ్రంథ పఠన చేయడానికి, అందులోనూ గురువు చూస్తున్నారు కాబట్టి మంచి సద్గ్రంథ పఠన చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. వీరి వ్యయం అన్నది సద్వ్యయ సద్వినియోగ సదుపయోగాలు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక కర్కాటక లగ్నం, ఈ కర్కాటక లగ్నానికి కూడా గురువు నవమాధిపతి అవుతారు. లగ్నానికి వస్తున్నారు అంటే దిగ్బలాధిపత్యం పొందుతున్నారు, అందులోనూ ఉచ్చ స్థితిలో ఉంటున్నారు. గురువు లగ్నంలో ఉండడం వల్ల 3 కోణాలలో మనం శుభ ఫలితాలు చూడడానికి అవకాశాలు ఉంటాయి. గురువు 5వ చూపుతో 5వ ఇంటిని, 9వ చూపుతో 9వ ఇంటిని, మిగిలిన 2 కోణాలను కూడా చూస్తారు. కాబట్టి ముఖ్యంగా ఈ కర్కాటక లగ్నానికి గురువు నవమాధిపతి, అదే విధంగా షట్స్థానం కూడా వస్తుంది. షట్స్థానాధిపతి దోషం అన్నది ఈ లగ్నానికి ఉండదు. కాబట్టి గురువు లగ్నానికి రావడం, అందులోనూ ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారికి ఆరోగ్యం మెరుగుపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక అదేవిధంగా గురువు పంచమాన్ని చూడడం, ఇది విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే సంతాన ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా మంచి అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా గురువు సప్తమాన్ని చూడడం, అదేవిధంగా నవమాన్ని చూడడం, నవమాధిపతి అయినటువంటి గురువు నవమాన్ని చూడడం. ఇక దానితో పాటు చాలా ముఖ్యంగా ఈ లగ్నానికి శనికి సప్తమ అష్టమాధిపత్య దోషం ఉంటుంది. సప్తమ నవమాలను గురువు చూడడం, అదేవిధంగా సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శనిని చూడడం వల్ల వివాహానికి చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మంచి శుభకార్యాలు జరగడానికి ఇది ఒక మంచి అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక లగ్నం, ఈ లగ్నానికి నవమ స్థానానికి గురువు వస్తున్నారు. అంటే గురువు ఈ లగ్నానికి పంచమ కోణాధిపతి, అదేవిధంగా ద్వితీయాధిపతి. గురువు నవమానికి రావడం వల్ల మిగిలిన 2 కోణాలను కూడా గురువు చూడడం జరుగుతుంది. అంటే 5వ చూపుతో లగ్నాన్ని, అదేవిధంగా 9వ చూపుతో పంచమ స్థానాన్ని. పంచమాధిపతి పంచమాన్ని చూడడం మంచి అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా నవమానికి అంటే ఉచ్చ స్థితిలో గురువు రావడం వల్ల నిల్వధనం అన్నది పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మంచి దైవ దర్శనాలు జరగడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక అదేవిధంగా
లగ్నాన్ని చూడడం వల్ల ఆరోగ్యాభివృద్ధి, ఇక ముఖ్యంగా పంచమాన్ని చూడడం వల్ల విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంతాన ప్రయత్నం చేసే వారికి కూడా ఇది చాలా అనుకూలంగా మనం చెప్పుకోవచ్చు. అలానే గురువు తృతీయాధిపతిని చూడడం వల్ల ధైర్యోత్సాహాలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఒక విధంగా నిర్ధన స్థానాధిపతిని గురువు చూడడం, నవమంలో గురువు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఆర్థికాభివృద్ధి చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ధనుర్లగ్నము, ఈ లగ్నానికి గురువు లగ్నాధిపతి, అదేవిధంగా చతుర్థాధిపతి కూడా అవుతారు. అష్టమానికి అంటే ఉచ్చ స్థితికి గురువు రావడం వల్ల, అంటే లగ్నాధిపతి అష్టమానికి రావడం అన్నది మంచి అనుకూలమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. జయక్షేత్రం అన్నది బలపడుతుంది. ఇక అదే విధంగా వారికి మంచి పలుకుబడి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఎవరైతే విపరీతమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో వారికి మంచి సమయంగా ఇది మనం చెప్పుకోవచ్చు. ఇక అలానే వాక్ స్థానం బలపడుతుంది. అంటే అవసరాలకు డబ్బు అన్నది బాగా అందుతుంది. ఇక వాక్ పటుత్వం పెరుగుతుంది. అలానే వాక్ శుద్ధి కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక గురువు వ్యయాన్ని చూడడం వల్ల సద్వినియోగ సదుపయోగాలు చేయించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక దానితో పాటు చతుర్థాధిపతి అయినటువంటి గురువు చతుర్థాన్ని చూడడం, అలానే ద్వితీయాధిపతి అయినటువంటి శనిని కూడా చూడడం వల్ల ఎవరైతే గృహయోగం కోసం వేచి ఉన్నారో వారికి అనుకూలమైన సమయంగా మనం ఇది చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా ఇంట్లో మరమ్మతులు చేసుకోవడానికి కానివ్వండి, ఇక అదే విధంగా ఇంట్లో గృహోపకరణాలకు అంటే కొత్త ఐటమ్స్ కొనడానికి ఇవి చాలా బాగా కలిసి వస్తాయి. ఇక అలానే బంధుమిత్రులతో సత్సంబంధాలు కూడా ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక సింహలగ్నం, ఈ సింహలగ్నానికి గురువు పంచమాధిపతి అవుతారు, అలానే అష్టమాధిపతి కూడా అవుతారు. ఈ లగ్నానికి అష్టమాధిపతి దోషం ఉండదు. గురువు వ్యయానికి రావడం, ఉచ్చ స్థితిలో ఉండడం, కాబట్టి మంచి సద్గ్రంథ పఠన చేయించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక అదే విధంగా వీరి ధనం అన్నది సద్వినియోగ సదుపయోగాలు చేయిస్తారు. ఇక అదే విధంగా ఆధ్యాత్మికంగా కానివ్వండి, తత్వజ్ఞానం పరంగా కానివ్వండి, వీరు ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అదే గురువు షష్టమ స్థానాన్ని చూడడం, అదే విధంగా గురువు అష్టమాన్ని చూడడం, మనం గమనించినట్లయితే వ్యయస్థానము, షష్టమ స్థానము, అష్టమ స్థానము, ఒక విధంగా చెప్పాలంటే 3 పాపస్థానాలను గురువు చూసి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నారు. అంటే షష్టమాన్ని చూసి శత్రు రోగ రుణ విపత్తుల నుండి విముక్తిని కలగజేస్తున్నారు. ఇక అదే విధంగా అష్టమాన్ని చూసి జయక్షేత్రాన్ని బలోపేతం చేస్తున్నారు. ముఖ్యంగా అష్టమాధిపతి అయినటువంటి గురువు అష్టమాన్ని చూడడం మంచి ప్రతిభను, అలానే మంచి పలుకుబడిని వీరికి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక అదే విధంగా గురువు చతుర్థాన్ని కూడా చూడడం వీరికి స్థిరాస్తులలో మంచి లాభాలు కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక మీన లగ్నం, ఈ లగ్నానికి గురువు లగ్నాధిపతి అవ్వడం, అదే విధంగా గురువుకు దశమాధిపత్యం కూడా రావడం, ముఖ్యంగా గురువు పంచమానికి ఉచ్చ స్థితికి రావడం వల్ల ముఖ్యంగా విద్యార్థులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పంచమం చంద్రుడి ఇల్లు అవ్వడం, ఇక అదే విధంగా ఎవరైతే ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో ముఖ్యంగా స్త్రీలకు ఇది చాలా అద్భుతమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. గర్భానికి కారకుడైనటువంటి చంద్రుడి ఇంటికి దశమాధిపతి, వంశవృక్ష స్థానాధిపతి అయినటువంటి గురువు శుభగ్రహంగా రావడం, లగ్నాధిపతి కూడా అవ్వడం మంచి అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా గురువు నవమాన్ని చూడడం నిల్వధనం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అదృష్టం కలిసి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇక అదే విధంగా లగ్నాధిపతి అయినటువంటి గురువు లగ్నాన్ని చూడడం వల్ల మంచి ఆరోగ్యాభివృద్ధి మనం చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చాలా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఈ ఏకాదశాన్ని గురువు చూడడం, అంటే దుర్లభ స్థానాన్ని గురువు చూడడం, అదే విధంగా ఈ ఏకాదశ స్థానాధిపతి అయినటువంటి శనిని చూడడం, ఈ కాంబినేషన్ వల్ల వీరికి ఆకస్మికంగా లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరి జన్మ జాతకంలో అయితే గురుగ్రహానికి ఎక్కువగా బలం ఉందో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా ఆకస్మిక లాభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో. అలానే మీరు ఎవరైనా మీ పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అదే విధంగా మీరు ఎవరన్నా లాజికల్ గా
ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.